ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి, తన కనికరమును బట్టి గడిచిన దినములన్నీ ఆయన కృపారేఖల క్రింద ఉంటున్నటువంటి క్షేమమును, ఆరోగ్యమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినం ప్రభుని మనం స్తుతించినట్లు, ఆయనను మనం కీర్తించినట్లు, ఆయనను మనం కనపరచినట్లు, ఆయన ఉత్తముడని రుచి చూచి మనము తెలుసుకున్నట్లు ప్రభు ప్రేమతో మనకి దినాన్ని అనుగ్రహించినారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన కృప కొరకు, ఆయన కనికరము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞలముగాను జీవించే కృపను ప్రభు మనకందరికి ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వాక్యంలో ఈ విధముగా వ్రాయబడుతున్నది: యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని భక్తుడు అక్కడ మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అక్కడ పలుకుతున్న ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టట, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలట వారికి కావలిగా ఉండి వారిని రక్షిస్తాయి, వారిని కాపాడుతాయి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము దేవుని దగ్గర ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం నడుచుకుంటామో, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమునందైనటువంటి భయంతో, దేవుని సన్నిధానం ఎందైనటువంటి భయం కలిగి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, దేవుడు మన చుట్టట ఒక కాపుదల ఇస్తాడట. ఆయన దూతలను పంపించి ఆయన దూతల ద్వారా దేవుడు మనకి క్షేమమును అనుగ్రహిస్తాడట, నెమ్మదిని అనుగ్రహిస్తాడట. మన చుట్టూ ఏ అపాయము నీకు కలగకుండా, ఎటువంటి శోధనలో మనం పడకుండా, ఎటువంటి అపాయంలో మనం చిక్కుకొనకుండా, అపవాది యొక్క ఉరిలో మనం పడకుండా, అపవాది యొక్క వలలో మనం చిక్కుకొనకుండా దేవుడట తన దూతలను పంపించి మనకు రక్షణను కలుగు చేస్తాడట, మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు, మనకు క్షేమమును అనుగ్రహించేటువంటి దేవుడుగా మన దేవుడు కనపడుచున్నాడు. అందునిమిత్తము దేవుడు అంటున్నాడు కదా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి అని మనం చదువుతున్నాం. ఎప్పుడైతే దేవుని దగ్గర భయభక్తులను కలిగి ఉంటామో, దేవుని దగ్గర కృపను పొందుకొనగలుగుతాం, క్షేమాన్ని పొందుకొనగలుగుతాం, దేవుని దగ్గర నెమ్మదిని పొందుకొనగలుగుతాం. ఈ రోజుల్లో మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండినట్లయితే దేవుని దగ్గర మనము కృపను పొందుకొనగలుగుతాం, నెమ్మదిని పొందుకొనగలుగుతాం. మనం ఏ స్థలంలో ఉండినప్పటికీ, ఏ స్థలమునకు వెళ్ళినప్పటికీ, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ ఆయన తన దూతలను మన ఎదుగు పంపించి మనకు కావాలి ఉండి మన వారికి ఆజ్ఞాపిస్తాడట. ఆ యొక్క దూతల ద్వారా మనకు నెమ్మదిని కలుగు చేస్తాడు, క్షేమమును కలుగు చేస్తాడు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరికి వచ్చిన ఆయన వాక్యం ఎందైనటువంటి భయం ఈ రోజుల్లో అనేక మందిలో తక్కువైపోయినది. దేవుని వాక్యమునకు భయపడేటువంటి వారు, దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి వారు ఈ రోజుల్లో అనేక మంది తక్కువైపోయారు. లోకములో దేవుని వాక్యం ఎందైనటువంటి భయము, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేటువంటి ఇటువంటి భయభక్తులు కలిగిన జీవితము ఈ రోజుల్లో లోకములో కనబడకపోవటం మూలముగానే అపాయములు ఎక్కువైపోయాయి, రోగములు ఎక్కువైపోయాయి. దేవుని నమ్మినటువంటి వారు అనేక మంది, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారు కానీ దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు ఎందరో దేవుని మీద భయభక్తులు చూపకపోవటం మూలముగా, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునకపోవటం మూలముగా అపాయములకు గురవుతూ ఉంటారు, శోధనలకు గురవుతూ ఉంటారు. దేవుని యొక్క కాపుదల లేనటువంటి వారులుగా అనేక మంది కనబడుతూ ఉంటారు.
ప్రియులారా, మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవుని కాపుదల మనకుండా, లోకములోనికి వెళ్తున్నప్పుడు అపాయము కానీ, శోధన కానీ, శ్రమ కానీ, లేకపోతే ఆత్మ సంబంధముగా దేవునికి విరోధమైన ఏ ఆలోచన మనలోనికి రాకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇది మనలోనికి రాకుండా మనం కాపాడబడాలి అని అంటే ఆయన దూతల ద్వారా మనకు రక్షణ కలగాలి. ఆయన దూత మనకు కావాలి ఉండి మనకు రక్షణ కలుగు చేయాలి. ఎప్పుడు కలుగు చేస్తుంది? మనం బయటకు వెళ్తున్నప్పుడు భయభక్తులతో దేవుని దగ్గర ప్రార్థించి, ప్రభా నాకు క్షేమం అనుగ్రహించమని ఒక భయముతో, భయభక్తులు కలిగిన జీవితంతో దేవుని దగ్గర మనం ప్రార్థించి మనం వెలుపలికి వెళ్ళినప్పుడట దేవుడు తన దూతల ద్వారా మనకు రక్షణను కలుగు చేస్తాడు. తన దూతలను పంపించి మనకు రక్షణను, మనకు నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనకి ఆత్మీయ జీవితాల్లో దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉండినప్పుడు, దేవుని సన్నిధానంలో ఆయన వాక్యమునకు మనం భయపడినప్పుడు, ఆయనకు మనం భయపడినప్పుడు ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన దగ్గర భయభక్తులు కలిగిన జీవితం మనం చేసినప్పుడు ఆయన మనకు నెమ్మదిని ఇస్తాడు. ఆయన దగ్గర భయభక్తులు కలిగిన జీవితం చేస్తూ ఆయన మాటకు, ఆయన వాక్యమునకు మనం భయపడినప్పుడు ఆయన మనలను శ్రమలో నుండి, అపాయములలో నుండి మనలను తప్పించేటువంటి దేవుడిగా కనబడుచున్నాడు. కనుక అట్టి కృపతో ప్రభు మనలను నింపి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకునే భాగ్యం ప్రభు మనకిచ్చి, ఇక మీదటైనా దేవుని సన్నిధానంలో భయభక్తులతో దేవుని వెంబడించి దేవుని వేడుకునేటువంటి భాగ్యం, అట్టి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ ప్రభా నీ దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందని, వారికి కావలిని ఇస్తుందని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీ యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్టు మాకు నేర్పండి. పరిశుద్ధుడా, మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారని మీరు మాతో నడుచుచూ ఉన్నారనేటువంటి ఆ భయమును కలిగి మేము నడుచుకున్నట్లుగా, ఈ వాక్యం ఎందైనటువంటి భయమును కలిగి మేము నడుచుకున్నట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. భయభక్తులు కలిగిన జీవితం మాకందరికీ అనుగ్రహించండి. వెలుపలికి వెళ్ళిన ఏ స్థలంలో మేము ఉండినప్పటికీ, పరిశుద్ధుడా ఎక్కడికి వెళ్తున్నప్పటికీ ఈ దినమంతా కూడా నీ కృపను వారికి తోడుగా ఉంచండి. నీ కృపాక్షేమములను వారికి తోడుగా ఉంచండి. నీ దేవదూతల చేత వారి రెక్కల చాటున ప్రభా, మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమని కలుగు చేసి నెమ్మదిని, క్షేమమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అటు కృపతో దయతో మమ్మల్ని నింపండి. భయభక్తులు కలిగిన జీవితం మాకందరికీ అనుగ్రహించి, క్షేమమునిచ్చి, నెమ్మదినిచ్చి, ఈ దినమంతా ఏ స్థలంలోనికి మేము వెళ్ళినా నీ దేవదూతల ద్వారా మాకు రక్షణను కలుగు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.